విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. గత ఫిబ్రవరి మాసంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల జరిగిన ఓ అత్యాచారం కేసును నాగర్ కర్నూలు టౌన్ పోలీసులు ఛేదించారని జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కనకయ్య వివరాలను వెల్లడించారు. గత ఫిబ్రవరి 12న ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కావలి శాంతమ్మ అత్యాచారానికి గురై మృతి చెందిందని, ఈ కేసు ఎస్ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఆధారంగా తాడూరు మండలం పాపగల్ గ్రామానికి చెందినటువంటి గోవిందు రాములు అనే వ్యక్తి అనుమానాస్పదంగా గుర్తించినప్పటికీ 2 నెలల నుంచి అతని నుంచి వివరాలు సేకరించగా అతను తిమ్మాజిపేట మండలంలోని నేరేళ్లపల్లి గ్రామానికి వచ్చాడని సమాచారం అందటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ నేరాన్ని అతని చేసినట్లుగా అంగీకరించడని, ఇతనికి 10 సంవత్సరాల క్రితం భార్య వదిలేసి వెళ్లిపోవడంతో చెత్త కాగితాలు ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో మందు తాగుతూ జల్సా చేసేవాడని, ఈ క్రమంలోనే ఒకరోజు జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ ముందు శాంతమ్మను గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా అతనిపై అత్యాచారం మరియు హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లుగా వారు తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో ఎస్ఐ గోవర్ధన్, తాడూరు ఎస్ఐ గురువాస్వామి మరియు వారి యొక్క టీం మెంబర్స్ కానిస్టేబుల్ భీముడు, శ్రీనివాసులు తదితరులు కృషి చేశారని సిఐ కనకయ్య వారిని అభినందించారు. ఫిబ్రవరి 12 తారీఖు నాడు నైట్ నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఒక గుర్తు తెలియని వయసు 55 సంవత్సరాల వృద్ధురాలు రేపు చేయబడి మర్డర్ జరిగిందనే సమాచారం మేరకు వెంటనే అటు నేరస్థానాన్ని సందర్శించి తర్వాత డెడ్ బాడీని పరిశీలించి చూడగా ఆమె ఉయ్యాలవాడ చెందినటువంటి కావలి శాంతమ్మగా గుర్తించడం జరిగింది. తర్వాత ఆ కేసును అంటే ఆ మర్డర్ కానీ రేపు కానీ చేసిందని వ్యక్తి ఎవరనేది మొదట్లో తెలియలేదు. తర్వాత ఎస్ఐ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో ఒక 2 టీంలను ఏర్పాటు చేసి సరౌండింగ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి కంటిన్యూగా ఒక వారం రోజులు సెర్చ్ చేసిన తర్వాత నియర్ బై ఉన్న కెమెరాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నేరస్థంలో కొన్ని లభ్యమైనటువంటి ఆధారాలతో సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఆధారాలతో పోల్చడంతో ఒక వ్యక్తిగా నిర్ధారించి తర్వాత అటు వ్యక్తిని గుర్తించడానికి గాను టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఫోటోలను కొంచెం మంచిగా కనిపించే విధంగా తయారు చేసి పోస్టర్ తయారు చేసి మొదటగా అక్కడ ఉన్న సీసీ కెమెరా లభ్యమైన ఆధారాలు ఏంటంటే ఆ వ్యక్తి చెత్త కాగితాలు ఏర్కొనే వ్యక్తిలా ఉండడంతో మొదటగా అతను చెత్త కాగితాలు ఏర్పడిన వ్యక్తిగా భావించి కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు షాద్నగర్ కావచ్చు, జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ స్క్రాప్ దుకాణ ఓనర్లు విచారించి ఇటు వ్యక్తి గురించి విచారణ చేయడం జరిగింది. ఆ విధంగా 2 రోజుల తర్వాత విచారించిన తర్వాత ఆ ఫోటోల ఆధారంగా ఇటు వ్యక్తి గోవింద్ రాములు పాపగల్ అని తెలిసింది. వీళ్ళు 5 అన్నదమ్ములు నుండి 5 అన్నదమ్ములు చనిపోయిన తర్వాత అదేవిధంగా ఇతనికి పెళ్ళై పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళ భార్య కూడా 10 సంవత్సరాల క్రితం వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఒక దేశకుమారిగా తిరుగుతూ చేత కాగితాలు లేబర్ పని చేసుకుంటూ ఎక్కడ పోతే అక్కడ నిరళకామన సమర్పణ పడి వెళ్ళిపోతుందని తెలిసింది. అతనికి నిఘా పెట్టి గత 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే రీసెంట్గా నిన్న నేరేళ్లపల్లికి వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తాడూరు ఎస్ఐని పాపగల్ రీచ్ అని తెలవగానే ఇమ్మీడియట్గా అక్కడికి పంపించేసి అటు వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా అటు వ్యక్తి ఇది నేరాన్ని చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇతనికి తన భార్య 10 సంవత్సరాల క్రితం తనను వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ విధంగా లేడీస్ మీద కొంచెం కోపం పెంచుకొని తను తాగకపోతే మంచుకుంటాడు, తాగటం మాత్రం ఒక సైకో లాగా ఒక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆ తాగిన మైకంలోనే అట్టి ఆడమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేసి
తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ చేయడం జరుగుతుంది. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.